నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. దానిమ్మ అనేది తక్కువ క్యాలరీలు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండు. దానిమ్మ పండులో విటమిన్ సి, కే, ఫోలేట్, పొటాషియం, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దానిమ్మ జ్యూస్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటును తగ్గించడం, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడం ద్వారా గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. దానిమ్మ ఆర్థరైటిస్, కొన్ని క్యాన్సర్లతో పాటు వివిధ వ్యాధులతో పోరాడడానికి కూడా సహాయపడుతుందని, దానిమ్మ గుజ్జు మరియు చర్మంలో ఫాలిఫెనాల్స్ మరియు ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇరానియన్ జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ రీసెర్చ్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం దానిమ్మ పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి మరియు వాపు తగ్గించడం ద్వారా గుండె జబ్బులు, క్యాన్సర్ మరియు మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులను కూడా రక్షించడంలో సహాయపడుతుంది. ఆక్సిడేటివ్ మెడిసిన్స్ మరియు సెల్యులార్ లాంగ్విటీతో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో దానిమ్మ పెద్ద ప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని, జీర్ణ వ్యవస్థలో మంటను తగ్గించడంలో సహాయపడుతుందని, దానిమ్మ గుండె ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందని, రక్తపోటును తగ్గించడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, మొత్తం హృదయ నాళ పనితీరును మెరుగుపరచడంలోనూ సహాయపడతాయని తెలిపారు. 2 వారాల పాటు రోజు 50 మిల్లీలీటర్ల దానిమ్మ రసాన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు స్థాయిను గణనీయంగా తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు. అదనంగా దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్లు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ను నిరోధించడంలో సహాయపడతాయి. ఒక అధ్యయనం ప్రకారం కాలేయ క్యాన్సర్ ప్రారంభ దశలో కణితి పెరుగుదలను నిరోధించే సామర్థ్యాన్ని దానిమ్మ కలిగి ఉంది. మరొక అధ్యయనంలో దానిమ్మ సారం క్యాన్సర్లో కణాల విస్తరణను నిరోధిస్తుంది. దానిమ్మ మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దానిమ్మలో ఉండే ఎలాజిటానియన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ నష్టాన్ని తగ్గించడం ద్వారా అల్జిమర్స్, పార్కిన్సన్స్ వంటి న్యూరోడెవజెసన్స్ వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు జీర్ణ వ్యవస్థలో మంటను తగ్గిస్తాయి. కకోన్సి వ్యాధి, అల్జరేటివ్స్ కోలిసిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. దానిమ్మ పండులో విటమిన్ సి సహా అనేక ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి కూడా సహాయపడుతుంది.